ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు అయితే చేపట్టారు. నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 4:41 ముహూర్త సమయంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు అయితే స్వీకరించారు. ఇంకా ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో అమరావతిలో ఉన్నటువంటి సచివాలయానికి చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ వెంట కూడా అమరావతి రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పూలతో ఘన స్వాగతాన్ని అయితే పలకడం జరిగింది. ఇంకా కాన్వాయ్తో ముందుగా కదులుతూ కూడా నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుని ముందుగా అనుకున్నటువంటి ముహూర్త సమయానికి 4:41 అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ అయితే చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి కూడా ఆయనతో పాటు ఉండడం జరిగింది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులు మొత్తంగా సిబ్బంది అంతా కూడా నారా చంద్రబాబు నాయుడికి పూల బొగ్గలతో ఘన స్వాగతం పలికిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తన మొక్కులు చెల్లించుకునేందుకు ముందుగా దేవస్థానాలకు అయితే వెళ్ళడం జరిగింది. ముందుగా తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తన యొక్క మొక్కులను అయితే చెల్లించడం జరిగింది. ఆ వెంటనే విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి దుర్గమ్మను కూడా దర్శించుకుని చంద్రబాబు నాయుడు తన యొక్క మొక్కులను అయితే చెల్లించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఆయన మొక్కుకున్నటువంటి మొక్కులను అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా 2 దేవస్థానాలు కూడా సందర్శించి తన యొక్క మొక్కులను అయితే చెల్లించడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉండడం జరిగింది. 2 దేవస్థానాల్లో కూడా మొక్కులు చెల్లించుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలను అయితే నమోదు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేసిన తర్వాత తొలి సంతకంగా మెగా డిఎస్సీ మీద అయితే పెట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే హామీని ఇచ్చారో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకాన్ని మెగా డిఎస్సీ మీద పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేరుస్తూ కూడా తొలి సంతకాన్ని మెగా డిఎస్సీ మీద అయితే పెట్టడం జరిగింది. ఇంకా రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో రెండో సంతకాన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేరుస్తూ కూడా 2 సంతకాన్ని పెట్టడం జరిగింది. ఇంకా మూడవ సంతకంగా సామాజిక పెన్షన్ల పెంపు మీద అయితే పెట్టడం జరిగింది. 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 పెంపుదల చేస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు మూడవ సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇంకా 4వ సంతకంగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ. ఎన్నికల సమయంలో కూడా ఈ హామీ మీద సంతకాన్ని పెడతానంటూ కూడా నారా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేరుస్తూ కూడా అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇంకా 5వ సంతకంగా యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్య గణన మీద 5వ సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ 5 సంతకాలు అనేది ఎన్నికల హామీల్లో ఏ విధంగా హామీలు అయితే ఇచ్చారో ఇప్పుడు హామీలు నెరవేరుస్తూ కూడా తొలి 5 సంతకాలను అయితే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో పెట్టడం జరిగింది. ఎన్నికల ఓటమి అనంతరం వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి స్థాయి పార్టీ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా భవిష్యత్ కార్యాచరణ గురించి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఓటమి అనంతరం వైసీపీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని ఎవరు అధైర్యపడొద్దంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈవీఎం మిషన్ల మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలని, అలాగే గతంలో ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2029లో కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఆ దాడుల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడుల్లో గాయపడుతున్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులంతా కూడా అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఇక రాబోయేటువంటి అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలో వైసీపీ పార్టీ యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. అసెంబ్లీలో స్థానబలం లేకపోయినా కూడా రాజ్యసభలో ఎమ్మెల్సీలలో మనకు బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామని, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకించాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకి, ఎమ్మెల్సీలకి అయితే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని అయితే మెగా డిఎస్సీ మీద అయితే పెట్టడం జరిగింది. ఈ మెగా డిఎస్సీలో ప్రభుత్వం 16,347 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మెగా డిఎస్సీ సంబంధించి ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మెగా డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 7,725 అయితే ఉన్నాయి. హెచ్సిటి పోస్టులు 6,371 ఉంటాయి. టీజీటీ పోస్టులు 1,781 ఉన్నాయి. పీజీటీ పోస్టులు 286 ఉంటే ప్రిన్సిపల్ పోస్టులు 52 అయితే ఉన్నాయి. పీఈటీ పోస్టులు 132 ఉన్నాయి. మొత్తంగా ఈ మెగా డిఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 16,347 పోస్టులను అయితే భర్తీ చేయబోతుంది. ఎన్నికల సమయంలో ఏదైతే హామీని ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సీ మీద తొలి సంతకాన్ని అయితే పెట్టడంతో మొత్తంగా 16,000 పైచిలకు పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.
30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడుగా తెలుగు వారందరికీ కూడా సుపరిచితులైనటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి నటుడు పృథ్వీరాజ్కి అయితే విజయవాడ ఫ్యామిలీ కోర్టు అయితే గట్టి షాక్ని అయితే ఇచ్చింది. ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ని అయితే జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. పృథ్వీరాజు దంపతుల మధ్య కోర్టు ఫ్యామిలీకి సంబంధించినటువంటి విభేదాలతోనే ఈ విజయవాడ ఫ్యామిలీ కోర్టు అయితే ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో దంపతుల మధ్య విభేదాలు రావడంతో భార్య శ్రీలక్ష్మి పృథ్వీరాజ్తో అయితే విడిగా ఉంటుంది. తనకు భరణం చెల్లించాలంటూ కూడా గతంలో ఫ్యామిలీ కోర్టును అయితే భార్య శ్రీలక్ష్మి ఆశ్రయించడంతో 2022లో 8 లక్షల భరణం చెల్లించాలంటూ కూడా పృథ్వీరాజ్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కోర్టు నోటీసులను అయితే అమలు చేయట్లేదని, భరణం తనకు చెల్లించట్లేదంటూ కూడా శ్రీలక్ష్మి అయితే విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ని అయితే విజయవాడ కోర్టు జారీ చేయడం జరిగింది. అలాగే కోర్టు వాయిదాలు కూడా హాజరు కావట్లేదు కాబట్టి కోర్టు ధిక్కరణ పాల్పడుతున్నారంటూ కూడా పృథ్వీరాజ్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ని అయితే విజయవాడ ఫ్యామిలీ కోర్టు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు పృథ్వీరాజ్ ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తారో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే తన లాయర్ మీద ఏ విధంగా అప్రోచ్ అవుతారు అనేటువంటి విషయం గురించి కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక పృథ్వీరాజ్కు వివాదాలు అయితే కొత్తమీ కాదు. గతంలో కూడా ఎస్వీబీవీ చైర్మన్గా ఉంటూ రాసలీల కేసులో ఆయన తన యొక్క ఉద్యోగాన్ని అయితే వదులుకోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఆయన సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో అయితే యాక్టివ్గా కొనసాగుతూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ఏపీలో ఎన్నికల ప్రచారం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మీద అయితే విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ని అయితే జారీ చేయడం జరిగింది. శ్రీకాకుళం ఎంపీగా గెలిచి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్లో పౌరయాన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు అయితే తన యొక్క పదవి బాధ్యతలను అయితే ఈ రోజున స్వీకరించడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయన తన యొక్క ప్రత్యేక పూజలు చేస్తూ కూడా ఒక శుభముహూర్తాన ఈ రోజున తన శాఖకు సంబంధించి పదవి బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది. తనకు అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీకి సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, తనను గెలిపించినటువంటి శ్రీకాకుళం ప్రజలకు కూడా రామ్మోహన్ నాయుడు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే తెలపడం జరిగింది. చాలా చిన్న వయసులోనే తనకు పెద్ద బాధ్యతను అప్పగించారు కాబట్టి బాధ్యతాయుతంగా తన యొక్క శాఖకు సంబంధించి తన యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తానంటూ కూడా రామ్మోహన్ నాయుడు అయితే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏపీకి సంబంధించి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు త్వరితగతిన జరిగి అక్కడ విమానాలు త్వరగానే వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని, తన యొక్క భోగాపురం ఎయిర్పోర్టు పనులు నిర్మాణం అనేది ఖచ్చితంగా జరిగే విధంగా కూడా తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ కూడా రామ్మోహన్ అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన మీద తొలిసారిగా వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హనీమూన్ జరుగుతూ ఉందని, వారికి పరిపాలనలో కొంత సమయం ఇచ్చి వేచి చూద్దామని, 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లి గట్టిగా పోరాటం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలకు సూచించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పార్టీ నాయకులంతా కూడా వారికి అండగా నిలవాల్సినటువంటి సమయం ఇదే అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించడం జరిగింది. అలాగే త్వరలో తాను జనంలోకి వస్తానని, దాడుల్లో గాయపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఖచ్చితంగా ఓదార్పునిస్తానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ద్వారా జనంలోకి వస్తారంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఆ త్వరలోనే పాదయాత్ర కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వైసీపీ పార్టీ చెప్తుంది. వైసీపీ పార్టీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ శాఖనైతే ఇచ్చింది. ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని వెనక్కి వచ్చేయాలంటూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో భద్రతా సిబ్బంది అంతా కూడా కొడాలి నాని ఇంటి వద్ద నుంచి వెనక్కి అయితే వచ్చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం వరకు కూడా ఆయన మాజీ మంత్రిగా కొనసాగారు. తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని గుడివాడ నుంచి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఇక భద్రతా సిబ్బంది అంతా కూడా మాజీ ఎమ్మెల్యే మంత్రి అయిపోవడంతో వెనక్కి వచ్చేవాళ్ళంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భద్రతా సిబ్బంది అంతా కూడా కొడాలి నాని ఇంటిని అయితే విడిచివేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కొడాలి నాని ఇంటి వద్ద దాడి చేయడంతో భద్రతా బలగాలని మరికొంత పెంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క భద్రతా సిబ్బంది కూడా ఇంటి వద్ద ఉండవద్దు అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఏ ఒక్క పోలీస్ కూడా ప్రస్తుతం కొడాలి నాని ఇంటి వద్ద అయితే లేరు. ఇక కొడాలి నానికి సంబంధించి భద్రత మీద వైసీపీ పార్టీ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావాలని దాడులు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే, అంటే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కావాలనే భద్రతా బలగాలను వెనక్కి రప్పించిందంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపణలు అయితే చేస్తూ ఉంది.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి అనేది ఖరారైనట్లుగా తెలుస్తుంది. మరికొద్ది కాసేపట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనేటువంటి విషయం గురించి ఒక ప్రకటన అయితే చేయబోతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఖాయమందంటూ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి చిరంజీవి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి దాదాపుగా ఖాయమందంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి ఒక కీలకమైనటువంటి మంత్రి పదవిని ఇవ్వబోతున్నారంటూ కూడా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇక జనసేన పార్టీ వర్గాలు అయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా హోంశాఖ ఇవ్వాలంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరికొద్ది కాసేపట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకి వివిధ శాఖలను అయితే కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది.